హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా? ఇప్పుడైతే మనం M2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఈజీగా పాస్ అవ్వాలంటే ఎలా చదవాలో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే సప్లీ కానీ రెగ్యులర్ కానీ ఈసారి ఖచ్చితంగా యాప్ కొట్టుకోవాలి, సప్లీ పెట్టుకోకూడదు అనుకున్న వాళ్ళైనా సరే ఎలా పాస్ అవ్వాలో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో M2 అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఉండేది సిలబస్ కూడా తక్కువ, ఓన్లీ 3 చాప్టర్స్. అండ్ ఒక్కొక్కటి చూడండి వెయిటేజ్ ఎన్ని ఉన్నాయో. ఫస్ట్ చాప్టరే 28 మార్క్స్, సెకండ్ లెసన్ 33 మార్క్స్. మంచిగా మేము ఎక్కువ ప్రిపేర్ అవ్వలేమనుకున్న వాళ్ళు ఒక్క చాప్టర్ చదివినా పాస్ అవుతారు కదా, సెకండ్ చాప్టర్ ఒకటి. సో అలా ఈజీగా పాస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏ మెథడ్స్ నేర్చుకోవాలో చూద్దాం. నేను ఏ మెథడ్స్ అయితే చెప్తానో అవే ప్రిపేర్ అవ్వండి, ఎగ్జాక్ట్గా అవే వస్తాయి. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మాకు జస్ట్ మ్యాథ్స్ పాస్ అవుతే చాలు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫస్ట్ చాప్టర్ అండ్ థర్డ్ చాప్టర్ చూడండి. ఎందుకంటే మనం ఎగ్జాక్ట్గా 28 మార్క్స్కే ప్రిపేర్ అవుతే 28 వస్తాయో రావో తెలియదు కదా. సో అందుకని ఫస్ట్ చాప్టర్ థర్డ్ చాప్టర్ చూడండి. కొంతమందికి థర్డ్ చాప్టర్ కన్నా సెకండ్ చాప్టర్ ఈజీగా ఉంటుంది. సో నో ప్రాబ్లం, ఎందుకంటే ఫస్ట్ లెసన్ మీకు వచ్చిందనుకో ఆల్మోస్ట్ సెకండ్ చాప్టర్ కూడా వస్తుంది. వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ లిమిట్స్ ఉంటాయి, మెథడ్స్ కూడా అవే కదా, జస్ట్ లిమిట్స్ ఒకటే ఉంటాయి. సో ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ చాప్టర్ వస్తే సెకండ్ చాప్టర్ కూడా వస్తుంది. అలానే మళ్ళీ లింక్ ఉందా అంటే అలానే కాదు. కొంతమంది ఉంటారు కదా, మేము ఇలానే చదువుతాము, ఈ చాప్టర్సే చదువుతాము, యాజ్ యువర్ విష్. బట్ నేను ఓవరాల్గా చెప్తున్నా. లేదు నాకు మ్యాథ్స్లో ఈజీగా 70+ రావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వస్తాయి. ఈ 3 చాప్టర్స్ చదవండి, పర్ఫెక్ట్గా నేను చెప్పిన మెథడ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అంత కష్టమే కాదు, M2 చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఒక్కసారి ప్రాక్టీస్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇంక లేట్ చేయకుండా మనం మోడల్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తూ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది మామూలుగా థియరీ కాదు కదా, ఈ క్వశ్చన్ వస్తుంది ఇంపార్టెంట్ అని చెప్పడానికి. సో మీకు మోడల్స్ చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? వెయిటేజ్ అయితే ఆల్రెడీ చూసేసాం కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఒకసారి చూద్దాము, ఓవరాల్గా మైండ్ వాటి చూసి తర్వాత మనం మోడల్లోకి వెళ్ళిపోదాం. సరేనా? ఫస్ట్ చాప్టర్ ఇక్కడ తెలుసు కదా మీకు ఆల్రెడీ, M2 సబ్జెక్ట్ కోడ్ వచ్చేసి 301. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు చూస్తేనే కొన్ని మెథడ్స్ మీకు ఆటోమేటిక్గా పోతుంది. మీరు ఏ క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేసినా ఈ 1.8 కానీ 1.9 కానీ అండ్ తర్వాత 1.13 1.12 ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే అవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇంక తర్వాత ఇది మనం డిస్కస్ చేసుకున్నాం 28 మార్క్స్ అంటే 2 ఎస్సెస్ వస్తాయి. అవునా? 2 ఎస్సెస్ షార్ట్స్ అన్నీ వస్తాయి కదా, ఒక 3 షార్ట్స్ ఏమో వస్తాయి. ఓకేనా? సో చూడండి, ఇవి ఓవరాల్గా. అండ్ తర్వాత సెకండ్ యూనిట్లో మనం సింప్సన్ రూల్, ట్రెపిజిడియల్ రూల్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు ఒక ట్రిక్ ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఏంటి అంటే ఇప్పుడు మనము షార్ట్స్ ప్రిపేర్ అవుతుంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు అంటే చాలా సింపుల్ జస్ట్ స్టాండర్డ్ ఫార్ములాస్ నేర్చుకుంటే మీరు ఆల్మోస్ట్ 3 షార్ట్స్ రాయొచ్చు. చాలా ఈజీగా ఉంటాయి షార్ట్స్ కూడా. కుదిరితే అది సపరేట్ ఒక వీడియో చేద్దాము, షార్ట్స్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎంత ఈజీగా రాయాలి అనేసి. ఇక్కడ ఉంది కదా, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 2 sin x - 3 e⁻x + 4/1 + x² dx అని. జస్ట్ మనము ఫస్ట్ ఏం చేస్తాము, బేసిక్ రూల్ ఏంటి, ఇంటిగ్రేషన్ని సపరేట్ చేసి రాస్తాం. అవునా? అక్కడ మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్, కాన్స్టెంట్స్ ఏమన్నా ఉంటే ముందరకు రాసుకుంటాం. మామూలుగా మీకు ఫార్ములాస్ తెలుసు కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻dxకి e⁻dx, అలా ఫార్ములాస్ ఉంటాయి కదా. ఆ ఫార్ములాస్ జస్ట్ సబ్స్టిట్యూట్ చేసినందుకే మీకు 3 మార్క్స్ వస్తాయి. ఇక్కడ 1 మార్క్ పోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఓకేనా? సెకండ్ది కూడా అంతే, e⁻x sin e⁻x మోడల్. సో ఇవి కూడా చాలా చాలా ఈజీగా ఉంటాయి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ చూడండి, sin a cos b ఫార్ములా, 2 sin a sin b ఫార్ములా ఉంటాయి కదా, అలా వంటి ఫార్ములాస్ అంతా ఖచ్చితంగా వస్తాయి. అవి 3 షార్ట్స్ ఈజీగా వచ్చేస్తాయి. అండ్ ఫోర్త్ వన్ కూడా ఈజీ, బెర్నాలీస్ రూల్ ఉంటుంది కదా, అలానే సాల్వ్ చేయొచ్చు. మీరు ఇంకో మెథడ్స్, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇలాంటి మెథడ్స్లోనే వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు ఏదైతే ఈజీగా ఉంటుంది, మీకు ఆన్సర్ బాగా వస్తుంది అనుకున్నట్టుంటే ఆ మెథడ్లో చేయండి. ఫిఫ్త్ది ఏంటండి చూడండి, జస్ట్ లిమిట్స్ ఒకటి అప్లై చేసి దాన్ని సాల్వ్ చేయడం. ఇంకా మీన్ వాల్యూ అన్నారు, మీన్ వాల్యూ అంటే చాలా ఈజీ కదా, ఫార్ములా ఉంటుంది, జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. అండ్ తర్వాత మన ఆర్డర్ డిగ్రీ కనుక్కోవడము. లాస్ట్లో వచ్చేసి డిఫరెన్షియేషన్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, దాంట్లో నుంచి వస్తుంది. ఓకేనా? నాకు తెలిసిన షార్ట్స్ చాలా ఈజీ, మోస్ట్లీ ఎక్కడ మార్క్స్ పోవడానికి స్కోప్ ఇవ్వద్దు. లేదు మేము అంత ప్రిపేర్ అవ్వలేము కదా, టైం దగ్గర ఉంది అండ్ తర్వాత మాకు సప్లీస్ కూడా ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే షార్ట్స్ అస్సలు గివ్ అప్ ఇవ్వద్దండి. ఎందుకంటే ఈజీగా వస్తాయి, మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. 30 మార్క్స్ కనీసం ఒక 27 మార్క్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయండి. ఓకేనా? అండ్ తర్వాత ఇక్కడ చూడండి, 8 మార్క్స్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా.
ఇప్పుడు 11th ఏబీ ఉంది. ఇక్కడ ఉన్నాయి కదా ఆల్మోస్ట్ మోడల్స్ ఇవే వస్తాయి. మేబీ నెంబర్స్ డిఫరెంట్ ఉండొచ్చు కానీ ఆల్ మోడల్స్ అన్నీ ఇవే వస్తాయి. నా సజెషన్ ఏమంటే 11th బీ ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ ఉంది కదా 1/a+b cos x 1/a+b sin x అలా వస్తుంది. ఈజీగా ఉంటుంది యాజ్ కంపేర్ టు 11th ఏ. అది మీ చాయిస్ అండి, మీకు ఏది ఈజీగా ఉంటే అది చెప్పండి. బట్ నా సజెషన్ అయితే అది. అండ్ తర్వాత 12th ఏ అండ్ బి చూసుకున్నట్టయితే ఇదైతే మీ ఇష్టం, రెండు ఈజీగానే ఉంటాయి. ఓకేనా, మీరు బి చూసుకున్నా నో ప్రాబ్లం, ఏ చూసుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా. అండ్ తర్వాత 13th వచ్చేసి 0 to π/2 ఉంటాయి కదా, ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి. ఆన్సర్ మాత్రం సేమ్ ఉంటుంది. ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు, ఎక్కడ 1 మార్క్ పోవడానికి కూడా స్కోప్ ఉండదు. సో నా సజెషన్ ఏమంటే మీరు మార్క్స్ పోగొట్టుకోకూడదు, మీకు మెథడ్స్ తెలుసు కాబట్టి గో విత్ బి. ఓకే. అండ్ తర్వాత 14th ఏం చూస్తారు అంటే బి చూడండి, ఎందుకంటే ఆర్ఎంఎస్ వాల్యూస్ చాలా చిన్నగా ఉంటుంది. మోస్ట్లీ నేను ఒక 3-4 ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూశాను, మోస్ట్లీ ఇలాంటివే ఉన్నాయి. అంటే √27 - 4x² ఇలాంటి మోడల్ అండ్ మేబీ నెంబర్స్ కూడా సేమ్గా రిపీట్ అయ్యాయి. అంటే నేను అలా అని చెప్పట్లేదు, బట్ చూడండి అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నా. ఓకేనా. అండ్ తర్వాత 15th బి చూడండి, ఎందుకంటే సింప్సన్స్ రూల్ వస్తుంది ఆర్ ట్రెపిజిడియల్ రూల్ వస్తుంది, ఈ రెండు గ్యారంటీ వస్తాయి. ఓకేనా, అది చూసుకుంటే మీకు యూజ్ అవుతుంది అండ్ మార్క్స్ కూడా ఈజీగా రావడానికి స్కోప్ ఉంది. ఓకే. ఇంకా పార్ట్ సి, ఎవరైతే మేము 10 మార్క్స్ కూడా ప్రిపేర్ అవుతామో అనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. నేనైతే అందరికీ ప్రిపేర్ అవ్వండి అని మాత్రం చెప్పను. యాజ్ ఎవర్ విష్, మీరు ప్రిపేర్ అవుతాను అంటే ప్రిపేర్ అవ్వండి, లేదంటే లీవ్ ఇట్, నో ఇష్యూ. బట్ నేను చెప్తున్నాను కదా, ఇవి మాత్రం మంచిగా చూసుకోండి. ఒక 2-3 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, అవే మోడల్స్ ఉంటాయి. సరేనా, అవే మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఏ బ్రాంచ్ వాళ్ళకైనా సేమ్ కామనే, మా బ్రాంచ్ వేరు మా సిలబస్ వేరు అనుకోవద్దండి, మోడల్స్ మాత్రం అందరికీ ఇంపార్టెంట్. ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండి, బాగా రాయండి, ఈసారి క్లియర్ చేసుకోండి మ్యాథ్స్. ఓకేనా. ఆల్రెడీ M1 మీద వీడియో చేశాను, ఇంకా ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఓకేనా. నెక్స్ట్ M3 కూడా అప్కమింగ్ వస్తుంది. ఓకేనా. ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.